ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. 2024 జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ వారఫలములను పరిశీలించినట్లయితే పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షమి, తదియ ఆదివారము, మకా నక్షత్రముతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలించినట్లయితే రవి మకరంలో ఉన్నారు. సూర్యోదయ లగ్నము మకరము, కుంభములో శని, మీనంలో రాహువు, కన్యలో కేతువు, మేషంలో గురువు, సింహంలో చంద్రుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు 3 గ్రహములు ధనుసులో సంచరిస్తున్నారు. మేషరాశి వారికి 11వ వెంట లాభస్థానంలో శని, 6ంట కేతువు, దశమంలో రవి 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా అవసరాలకు ధనం లభిస్తుంది. నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది. రాహుగ్రహ అనుగ్రహం కోసం రోజు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి, శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11వ వెంట రాహువు, 8ంట శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం గృహమున కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. వారం మధ్యలో చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసాలు అధికమవుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. వ్యాపారమున ఇంతకాలం పడిన శ్రమ తగిన లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. శ్రీ గణపతిని పూజించండి, శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. వారం మొదటి 2 రోజులు చంద్రగ్రహము కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అవరోధాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. గృహమునకు మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. సంతానం, విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం చివరిలో బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 6ంట కుజుడు, బుధుడు, 3ంట కేతువు 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం మధ్యలో చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహ వాహన యోగం ఉన్నది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులతో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి క్రమక్రమంగా లాభాలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతున్నది. దృఢచిత్తంతో ముందుకు సాగండి. రాహుగ్రహ ప్రీతికి ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. గురువారం శివుణ్ణి దర్శించండి. మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. 5 శుక్రుడు, 6 రవి, 9 గురువు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు, చివరి 3 రోజులు చంద్రుడు అనుకూలుడు. ఈ వారం వృత్తి ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన వివాహ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారమున లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. 6 శని, 4 శుక్రబుధులు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత నిరాశ కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సోదరులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ విషయమై కొంత మానసిక సమస్యలు తప్పు. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ గణపతిని పూజించండి. రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 3 కుజుడు, 6 రాహువు, 7 గురువు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు, చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. ధార్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. ఆర్థిక అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వారం మధ్యలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. నూతన వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అరుదైన అవకాశాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. 2 శుక్రబుధులు, 3 రవి, లాభంలో కేతు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గోచార రీత్యా అర్ధాష్టమ శని ఉన్న కనుక శివుణ్ణి పూజించండి. శుభం కలుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. తదుపరి ధనస్సు రాశి. 5 గురువు, 3 శని, జన్మంలో శుక్రుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక ఒత్తిడి నుండి కొంతవరకు బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు ఎంతో ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. తదుపరి మకర రాశి. 3 రాహువు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు.
ఈ వారం సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. అన్ని రంగాల వారికి మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వారం చివరిలో ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నూతన రుణాలు చేయకపోవడం చాలా ఉత్తమం. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతి గురువారం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. శ్రీ గురుచరిత్రను పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించడం ద్వారా మీకు ఎంతో మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. తదుపరి కుంభరాశి. 11లో కుజబుధులు 2 గ్రహాలు మాత్రమే సానుకూల ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. వారం మొదటి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశించిన ఫలితాలు పొందుతారు. నూతన వస్తు వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ భాగస్వామ్యతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాల నుండి బయటపడగలరు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధనపరంగా చికాకులు తప్పవు. జాగ్రత్త చాలా అవసరం. రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. సూర్య నమస్కారాలు ప్రతి ఉదయం చేయండి. ఆరోగ్యము మనశ్శాంతిని పొందండి. తదుపరి మీనరాశి. 2వ గురువు, లాభంలో రవి 2 ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనపరంగా అవరోధాలు అధిగమిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు సరైన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగాల వారికి ఒత్తిడి నుండి బయటపడతారు. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. బంధువర్గం వారితో విభేదాలు ఉంటాయి. జాగ్రత్త అవసరం. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ సూర్యదేవుని ఆరాధన చేయండి. శుభం కలుగుతుంది. శనివారం రాహుకాలంలో మినుములు దానం చేయండి. రాహుగ్రహ శాంతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని కూడా పఠించండి. శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9550059971కి కాల్ చేయండి. శుభం భూయాత్.